ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించి సత్తా చాటుకున్నారు. మోదీనే శభాష్ లోకేష్ అని మెచ్చుకున్నారు. ఒకే ఒక్క ట్వీట్తో ఆనంద్ మహేంద్రను లోకేష్ మెప్పించిన విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేం. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తోన్న ఆనంద్ మహేంద్రను కేవలం ఒకే ఒక్క ట్వీట్తో కదిలించారు లోకేష్. ఏపీలో పెట్టుబడుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నానని, తన బృందం చర్చలు జరుపుతోందని ఆనంద్ మహేంద్ర స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. లోకేష్ను గతంలో పప్పు అని అవమానించిన హాఫ్ నాలెడ్జ్ గాళ్లకు, లోకేష్ స్థాయిని విమర్శించిన వాళ్లకు ఆనంద్ మహేంద్ర పోస్ట్ చూస్తే లోకేష్ నిప్పు అని అర్థం కాక తప్పదు. అటు పార్టీ పరంగా, ఇటు పాలనా పరంగా ఏడాది కాలంగా వ్యవహరించిన తీరు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో పరుగులు పెట్టించాలని ఆహారహం తప్పిస్తోన్న లోకేష్ను చూసి రాజకీయ ప్రత్యర్థులే ఆశ్చర్యపోతూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసినప్పుడు నానా విమర్శలకు, వెక్కిరింపులకు గురైన లోకేష్కు ఇప్పటి లోకేష్